అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలస్యం చేయదు. ఆ లంచం ఏంటి? ఇక్కడిచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. మరి లంచం కేసు మన దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటటువంటి రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా? లేదు, చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిండబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వృత్తిలో ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతా ఉన్నాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.